ఆ జిల్లాలో వైసీపీకి దిక్కెవరు? పార్టీ శ్రేణులకు అండగా నిలిచే నాయకుడే కరువయ్యాడా? మొన్నీ మధ్య జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ఆ మాజీ మంత్రి కేసులిరుక్కుని చీకట్లుండడంతో జిల్లా బాధ్యతలు ఎవరు చూడాలి? ఆ జిల్లాపై పార్టీ అధిష్టానం ఎందుకంత సైలెంట్గా ఉంది? ఇవే ఇప్పుడు ఆ జిల్లా వైసీపీలో సామాన్య కార్యకర్త నుంచి నేత వరకు జరుగుతున్న అంతర్మదనం. ఇంతకీ ఆ జిల్లా ఏది? వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే ఆ జిల్లాలో నేతల మౌనానికి కారణం ఏంటో ఈవేళ తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే జిల్లా నెల్లూరు జిల్లా. ఇక్కడ హాట్ పాలిటిక్స్ ఎప్పుడూ రాష్ట్రంలో చర్చకి దారితీస్తూనే ఉంటాయి. 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 2024లో టీడీపీ అదే స్థాయిలో సమాధానం చెబుతూ క్లీన్ స్వీప్ చేసింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం వైసీపీని నడిపించే దిక్కు జిల్లాలో లేకుండా పోయింది. అందుకు అనేక కారణాలే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక జిల్లా నుంచి అనేక మంది నేతలు అధ్యక్షులుగా, కన్వీనర్లుగా వ్యవహరించారు. ఎక్కువ కాలం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి విస్తృతంగానే కృషి చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చివరిలో ఆయన మంత్రి పదవి బాధ్యతలను స్వీకరించారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించారు. ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, కూటమి అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయింది. దీంతో తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలను పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి లాక్కున్నారనేది జగమెరిగిన సత్యం. మాజీ మంత్రి హోదా కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండొచ్చని, కీలక నేతగా వ్యవహరించవచ్చని కాకాని అనుకున్నారట. దీంతో జిల్లా అధ్యక్ష పీఠాన్ని ఆయన తీసుకున్నారు. ఎటు తిరిగి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉండడంతో గోవర్ధన్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని ఇక్కడ చూపించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వైట్ క్వాడ్స్ అక్రమంగా రాష్ట్రాలు, దేశాలే తరలి వెళ్లిపోయాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కూడా చేపట్టింది. ముఖ్యంగా పొదలకూరు మండలంలోని తాటిపత్రి అనే గ్రామంలో అనుమతులు లేకుండా వైట్ క్వాడ్జ్ విచ్చలవిడిగా తరలి వెళ్లిపోయిందని అధికారులు పెట్టిన కేసులో A4 నిందితుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుని చేర్చారు. ఆ కేసు ఏముందులే అనుకున్నారేమో, కొద్ది రోజులు మీడియా ఎదుట కాకాని గట్టిగానే కేసును సవాల్ చేశారు. అదే సమయంలో పొదలకూరు పిఎస్లో ఆయనపై SC/ST కేసు నమోదైంది. దీంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు కాకానికి వ్యతిరేకంగా ఉండడంతో ప్రస్తుతం గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ చెబితే ఒక కాస్ట్లీ ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తామంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి చీకట్లోనే ఉంటారని ప్రచారం నెల్లూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఫ్యాన్ పార్టీని నెల్లూరు జిల్లాలో నడిపించే నాయకుడే లేడా అనే ప్రశ్న పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని కేసులకు భయపడి ఇలా చీకట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏముందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మద్దతుగా రోజుకో నేత జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుని మీడియా సమావేశాలు పెడుతూ ఏదేదో మాట్లాడి వెళ్లిపోతున్నారు. కానీ కేసును ధైర్యంగా ఎదుర్కొని కాకాని చీకట్లో నుంచి బయటకొస్తే హీరో అవుతారని, అలా కాకుండా ఇలా తెరమరుగులో ఉంటే తమకే దిక్కెవరంటూ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనే విషయం టీడీపీ నేతలతో పాటు పోలీసులకు తెలుసనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ సీనియర్లు కాకానికి సపోర్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కాకాని తెర ముందుకు రాకుండా ఆయన్ను చీకట్లో పెట్టి రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తీరే ఇలా ఉంటే సామాన్య కార్యకర్తలైన తమపై ఏమైనా కేసులు పెడితే తామెవరికి చెప్పుకోవాలని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను తిరిగి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీసుకుంటారనే వార్తలు నెల్లూరులో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు సైలెంట్ గానే ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు పెట్టడంతో ఆయన తెరమరుగులో ఉన్నారు.
దీంతో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రోజుకొకరు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నారు. వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలకు కనీసం భరోసా ఇవ్వని ఇన్ఛార్జీలంతా కాకాణిని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో నెల్లూరు పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమవుతూ మీడియాతో మాట్లాడడంతోనే సరిపోతోంది. మరోవైపు వైసీపీ రాష్ట్ర అధిష్టానం కూడా నెల్లూరు జిల్లాపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం గెలుపొందాక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు వరుసలో నిలబడ్డారు. వారంలో కనీసం 4 రోజులు మీడియా ఎదుటికి రావడం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా ప్రశ్నిస్తూనే వచ్చారు. ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సెషన్స్లో సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాటిపర్తి మైనింగ్ వద్ద తనకు జరిగిన అవమానంపై గళం ఎత్తారు. అసెంబ్లీ ముగిసిన వెంటనే కాకానిపై కేసుల పరంపర కొనసాగింది. ఒక దశలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఎక్కడా లేనంత మద్దతు లభించింది. ఇప్పటికీ వైసీపీకి నెల్లూరు జిల్లాలో క్యాడర్ బాగానే ఉంది. కానీ ఆ క్యాడర్కు కనీసం భరోసా కల్పించేందుకు వైసీపీ రాష్ట్ర అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పార్టీ శ్రేణులను నిరుత్సాహపరుస్తోంది. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అలాగే జిల్లా అధ్యక్ష పీఠంపై స్పష్టత ఇచ్చి కార్యకర్తల్లో భరోసాని నింపాలని పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నారు.